అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో త్రిఫల చూర్ణం ఔషధ ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. త్రిఫల చూర్ణం ఇది ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి దివ్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఔషధం ఈ యొక్క త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం అంటే మీకు అందరికీ తెలుసు. కరక్కాయ యొక్క పెచ్చులు, తానికాయ యొక్క పెచ్చులు, ఉసిరికాయ యొక్క పెచ్చులను కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్ని త్రిఫల చూర్ణం అంటారనమాట. ఇది మనం స్వయంగా మనం తయారు చేసుకోవచ్చు, లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ త్రిఫల చూర్ణం శరీర ఆరోగ్య పరిరక్షణకే కాకుండా సౌందర్య పరిరక్షణ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. త్రిఫల చూర్ణం మనకి చౌకగా దొరుకుతుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కాలం వాడినప్పటికీ చాలా వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మనకి ఇంచుమించు దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకు కూడా, అంటే దాదాపు 60-70% పైన వ్యాధులకు కూడా ఈ యొక్క ఔషధం మనం సమర్థవంతంగా ఈ ఔషధాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సౌందర్య పరిరక్షణకి త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే, ముఖ్యంగా సౌందర్య పరిరక్షణ అనేసరికి ముఖం మీద మొటిమలు రావడము, అదేవిధంగా సన్న సన్న గుల్లలు రావడము, అదేవిధంగా ముఖం అందవిహీనంగా ఉండడము, కొంతమందికి డ్రై స్కిన్ ఉండడము, కొంతమందికి అదేవిధంగా తేమతో కూడా ఆయిల్ స్కిన్ ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి. కొంతమందికి వివిధ రకాలైనటువంటి మచ్చలు ఈ ముఖం మీద ఏర్పడము, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ సౌందర్య పరిరక్షణకి ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని, అంటే ముఖ సౌందర్య పరిరక్షణకి ఈ త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే, త్రిఫల చూర్ణం ఒక 30 గ్రాములు తీసుకోండి, లేకపోతే త్రిఫల చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ రేషియో ప్రకారం అయితే మరి మీరు ముఖం అంతా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి త్రిఫల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అందులో 5 గ్రాములు గంధ కచోరాల చూర్ణం, బాగా నిదానంగా రాసుకోండి. గంధ కచోరాల చూర్ణం. ఈ మనకి కచోరాలు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్లలో దొరుకుతాయి. చాలా సువాసన భరితంగా ఉంటాయి. సున్నిపిండి ఇలాంటి వాటిల్లో, అదేవిధంగా ఇతర సౌందర్య ఉత్పత్తుల్లో కూడా, సౌందర్య పరిరక్షణ ఉత్పత్తుల్లో కూడా ఈ యొక్క వీటిని ఉపయోగిస్తారన్నమాట. గంధ కచోరాలని, గంధ కచోరాలు తెచ్చుకొని చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క పౌడర్ని కేవలం ఒక 5 గ్రాములు తీసుకోండి. త్రిఫల చూర్ణం 50 గ్రాములు అయితే గంధ కచోరాల చూర్ణం ఒక 5 గ్రాములు తీసుకోండి. ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, తగినంత ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని తగినంత నీరు చేర్చేసి చక్కటి లేపన ద్రవ్యంగా ఒక క్రీమ్ లాగా తయారు చేసుకొని, దాన్ని ముఖమంతా అవసరమైతే ముఖమంతా అప్లై చేసుకొని ఒక గంట సేపు ఉన్న తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసేయచ్చు. లేకపోతే ముఖం మీద ఏ భాగంలో ఈ యొక్క సమస్య ఉందో, అంటే మొటిమలు కానివ్వండి, అదేవిధంగా మచ్చలు కానివ్వండి, ఇతర సౌందర్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నప్పటికీ ఉంటే ఆ భాగంలో మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అప్లై చేసేసి కొద్దిసేపు ఆగిన తర్వాత కడిగేస్తూ ఉంటే సరిపోతుంది గోరువెచ్చని నీటితో. ఈ విధంగా సమస్య ఎక్కువగా ఉంటే రోజు వాడుకోవచ్చు. సమస్య ఒక మోస్తరుగా ఉంటే వారంలో 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు, చాలా అద్భుతంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ పద్ధతిలో సౌందర్య పరిరక్షణకి త్రిఫల చూర్ణాన్ని వాడుకోవచ్చు.